ఫోకస్ టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు సురేందర్ రాజు గారు, దేవేందర్ గారు ప్లస్ వెంకన్న గారు యువ నాయకులు పాలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుంది సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి ముందంజలో ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఇక్కడ అంటే ఎంక్వైరీ ఎవరు పిలవస్తారు, ఎట్లుంటది ఆర్గనైజేషన్ అనేది చూడడానికి వచ్చినాం. ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు రేస్ లో ఉన్నారు. వారు గెలుపు తథ్యం. వారు ఇక్కడ జనంలో బీసీ నేతగా, ఇక్కడ స్థానిక అభ్యర్థిగా ఎన్నో సేవలు, స్వచ్ఛంద సేవలు చేసినారని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు, చెప్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎలాంటి అంశాలతో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ స్వచ్ఛందంగా రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, మహిళలకు పెన్షన్ అదే యథావిధిగా 2000 అయితే ఇస్తున్నాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇక్కడ 12,000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు ఈ కాన్స్టిట్యూన్సీ జూబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రోడ్ మోడల్ గా తీసుకొని అభివృద్ధి చేయడానికి కంకణంగా బద్దలమై పనిచేయడానికి సీఎం గారు ముందంజలో ఉన్నారు. మా ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గారి ఆదేశానుసారం ఇక్కడ వచ్చి మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం. ఇక్కడ చూస్తున్నాం జాన్స్ రెడ్డి గారు, యశస్విని గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పరిశీలన కోసం ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం. ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రచారంలో ఇక్కడ ఈ లోకల్ అభ్యర్థులను ఎంక్వైరీ చేయగా అందరూ నవీన్ యువకుడు, ఉత్తేజవంతుడు, ఇక్కడ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి కానీ ఇక ముందు కూడా కంగరబద్ధుడై పనిచేస్తానని ఆయన హామీలు ఇస్తున్నాడని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి గెలుపు రేసులో నవీన్ యాదవ్ గారు ఉన్నారు.